మన జీవితాల్లో కొన్నిసార్లు టైం అయిపోతుంది, ఏజ్ అయిపోతుంది, సమయం దాటిపోతుంది. కొన్ని వాటి గురించి అవి లేట్ అయిపోతున్నాయి, ఇవి లేట్ అయిపోతున్నాయి, అవి చేజారిపోతున్నాయి, ఇవి చేజారిపోతున్నాయి, అవకాశాలు పోతున్నాయి, నాకెందుకు ఇట్లా అవ్వట్లేదు, నేను ఇంకా ఎందుకు దీంట్లో స్థిరపడట్లేదు, నేను ఇంకా ఎందుకు నా కుటుంబాన్ని బాగు చేసుకోలేకపోతున్నా, సమయం అయిపోతుంది కదా. మార్తా మరియ లాజరు పరిస్థితి, సమయం అయిపోతుంది, ఎప్పుడు దేవుడు కార్యం చేస్తాడు? మన జీవితాల్లో కూడా అదే ప్రశ్న, ఎప్పుడు ఇంకెంతసేపు మనం వెయిట్ చేయాలి, ఇంకెంతకాలం మనం వెయిట్ చేయాలి? వారు ఎంతగా అయితే తప్పిస్తున్నారో, ఒక ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు ఎంత తప్పిస్తాం మనం? అన్నం తినబుద్ధి కాదు, నీళ్లు తాగబుద్ధి కాదు, నిద్ర పట్టదు. మనం లాజరులాగే, మరియలాగే, మార్తలాగే కొన్ని విషయాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎప్పుడు దేవుడు నన్ను చూస్తాడు, ఎప్పుడు దేవుడు దర్శిస్తాడు, దేవుడు ఎప్పుడు విడుదల చేస్తాడు? ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనంలో సొలొమోను ఇట్లా తెలియజేస్తున్నాడు, ప్రతి దానికి కాలం ఉంటుంది, ప్రతి దానికి సమయం ఉంటుంది. పుట్టడానికి, చనిపోవటానికి, వ్యాపారం చేయటానికి, లాభం పొందటానికి, ఆనందించటానికి, దుఃఖపడటానికి, ప్రతిదానికి సమయం కలదు. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, మన జీవితాల్లో ప్రతి దానికి సమయం కలదు.